ముప్పై 39 కోట్ల సంవత్సరాల క్రితం జీవం మొట్టమొదటిసారి డేర్ చేసి నీటిని వదిలి ల్యాండ్ మీదకు వచ్చి బతకడం మొదలుపెట్టింది. ఆ జీవం నుంచి మన మనుషులు పుట్టుకుని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే జీవం మళ్ళీ డేర్ చేసి ఏకంగా ప్లానెట్నే దాటాలి అని ట్రై చేస్తుంది. భూమి మీద మనకి అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. కానీ మార్స్ మీద అసలు ఏమీ లేవు. మరి అలాంటప్పుడు మన ప్రాణాలనే రిస్క్లో పెట్టి మార్స్ మీదకు వెళ్ళడం నిజంగా అవసరమా? అవసరమే అని ఎలాన్ మస్క్ అంటున్నాడు. మార్స్ మీద వాటర్ లేదు, మొక్కలు లేవు, ఆఖరికి కనీసం ఆక్సిజన్ కూడా లేదు. అయినా కానీ నేను మార్స్ని భూమిలాగా మార్చగల సత్తా, దమ్ము, అన్నిటికంటే మించి ధైర్యం నాకు ఎక్కువగానే ఉన్నాయి. నేను చస్తే మార్స్ మీద మాత్రమే చస్తా, భూమి మీద మాత్రం చావను అని అంటున్నాడు. ఎలాన్ మస్క్ దగ్గర మార్స్ని భూమిలాగా మార్చడానికి పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. 2026లో మార్స్ మీదకు 60 అంతస్తులు గల ఎత్తుగల అతిపెద్ద రాకెట్ని పంపిస్తున్నాడు. అసలు ఆ ప్లాన్ ఏంటి? స్టార్ షిప్ మార్స్ మీదకు ఎలా వెళ్తుంది, వెళ్ళాక ఏం చేస్తుంది? ఈ విషయాలు అన్నీ కూడా 3D VFXలో చూద్దాం. మీరు ఈ వీడియోలో చూడబోయే ప్రతి విజువల్ని నేనే స్వయంగా VFXలో డిజైన్ చేశాను. మ్యాక్సిమం రియలిస్టిక్గా ఉండేలా ట్రై చేశాను. నా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద షో. సో ఇదే మన ఎలాన్ మస్క్ మార్స్ మీదకి పంపించబోతున్న అతిపెద్ద స్టార్ షిప్. ఒరిజినల్ స్టార్ షిప్ని బేస్ చేసుకునే ఈ డిజైన్ని నేను చేశా. ఒరిజినల్ది ఇలా ఉంటుంది. ఈ స్టార్ షిప్ అనేది ఒక రీయూజబుల్ సూపర్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. రీయూజబుల్ అంటే దీని కింద ఉన్న హెవీ బూస్టర్తో ఎన్ని స్టార్ షిప్నైనా ఆర్బిట్లోకి లాంచ్ చేయొచ్చు. స్టార్ షిప్ లాంచ్ అయిపోయాక ఈ బూస్టర్ మళ్ళీ తిరిగి రిటర్న్లో వచ్చి ఎగ్జాక్ట్గా ఇక్కడే ల్యాండ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసిన వెహికల్స్లో ఇదే అతిపెద్ద అండ్ పవర్ఫుల్ వెహికల్. దీని హైట్ వచ్చేసి 121.3 మీటర్స్ అండ్ డయామీటర్ వచ్చేసి 9 మీటర్స్. అంటే సుమారు 60 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది ఈ రాకెట్. అంటే దీని అర్థం మన ఎలాన్ మస్క్ మామ ఒక 60 అంతస్తుల బిల్డింగ్ని మార్స్ మీదకి పంపిస్తున్నాడు. నేను కూడా ఈ VFX చేసేటప్పుడు ఒరిజినల్ డైమెన్షన్స్ వాడి రాకెట్ని డిజైన్ చేశా. అప్పుడే మీరు ఇది ఎంత పెద్దదో ఫీల్ అవ్వగలరు. ఈ స్టార్ షిప్లో 2 స్టేజ్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టేజ్ సూపర్ హెవీ బూస్టర్. ఇదిగోండి ఈ పార్ట్ అనమాట. దీని పని కేవలం స్టార్ షిప్ని లిఫ్ట్ చేసి ఆర్బిట్లోకి లాంచ్ చేయడం. దీని హైట్ 71 మీటర్లు, డయామీటర్ 9 మీటర్లు. దీని కింద 33 ర్యాప్టర్ ఇంజిన్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ వచ్చేసి స్టార్ షిప్. దీని హైట్ 50.3 మీటర్లు, డయామీటర్ సేమ్ 9 మీటర్లు. దీనికి కింద 3 ర్యాప్టర్ ఇంజిన్స్ అండ్ 3 ర్యాప్టర్ వ్యాక్యూమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ స్టార్ షిప్ లిక్విడ్ మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ని ఫ్యూయల్గా వాడుకుంటుంది. ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా ఒక స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎల్లాయ్తో తయారు చేయబడింది. దీనిని లాంచ్ చేయడానికి ప్రతి లాంచ్కి 838 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి సుమారు 41,000 కోట్ల రూపాయలు. దీని హైట్, సైజ్ అండ్ ఖర్చు బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇక లేట్ చేయకుండా మనం మార్స్ మీదకి జర్నీని మొదలు పెడదాం. సరిగ్గా 39 కోట్ల సంవత్సరాల క్రితం జీవం అనేది మొట్టమొదటిసారిగా నీటిని వదిలేసి ల్యాండ్ మీదకి రావడానికి డేర్ చేసింది. ఆ క్షణం ఆ జీవం చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఎదుర్కొని బతికింది. దాని నుంచే ఇప్పుడు ఉన్న అన్ని రకాల జీవులు ఫైనల్గా మనం పుట్టుకుని వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఆ జీవం ఈ ప్లానెట్నే వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. చాలా అద్భుతమైన విషయం కదా. చాలా డేర్ చేసి మొదలుపెట్టే ఈ అద్భుతమైన జర్నీ కూడా చాలా కష్టమైన పని. ఇందులో మనకి ఓన్లీ 2 చాయిసెస్ మాత్రమే ఉన్నాయి. అయితే 100% సక్సెస్ లేదా 100% ఫెయిల్యూర్. ఎందుకంటే ఈ స్టార్ షిప్ మార్స్ మీదకి ల్యాండ్ అవ్వాలి అంటే 2 అతిపెద్ద గండాలని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి, స్టార్ షిప్ మన ఎర్త్ ఆర్బిట్లో ఉండగా ఇంకొక స్టార్ షిప్ని పంపి
దానిని రీఫ్యూయల్ చేయాలి. అంటే స్పేస్లో దానిలో ఫ్యూయల్ నింపాలి. మరి మార్స్ గ్రహం మన పక్కనేమీ లేదు కదా. 6 నెలల పాటు ఈ స్టార్ షిప్ జర్నీ చేయాలి. ఆ జర్నీ మొత్తానికి కావలసిన సరిపడా ఫ్యూయల్ని ఎర్త్ ఆర్బిట్లో ఉండగానే రీఫిల్ చేయాలి. ఇది ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్ అయినట్టే. రెండవ అతిపెద్ద గండం స్టార్ షిప్ మార్స్ మీద ల్యాండ్ అవ్వడం. మన ఎర్త్ గ్రావిటీ వేరు, మార్స్ గ్రావిటీ వేరు. ఎర్త్ మీద గ్రావిటీ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే మార్స్ మీద గ్రావిటీ కేవలం 3.7 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మాత్రమే ఉంది. మన భూమి మీద నుంచి రాకెట్ని లిఫ్ట్ చేయడం కష్టం, ఎందుకంటే గ్రావిటీకి ఆపోజిట్లో లాంచ్ చేయాలి కాబట్టి. కానీ మార్స్ మీద ఈ ప్రాసెస్ రివర్స్లో ఉంటుంది. మార్స్కి తక్కువ గ్రావిటీ ఉంది కాబట్టి అక్కడి సర్ఫేస్ నుంచి రాకెట్ని లాంచ్ చేయడం ఈజీ, కానీ తిరిగి ల్యాండ్ చేయడం కష్టం. మన ఎర్త్ మీద నుంచి రాకెట్ని లాంచ్ చేయడం ఎంత కష్టమో మార్స్ మీద రాకెట్ని ల్యాండ్ చేయడం కూడా అంతే కష్టం. ఇక్కడంటే మనకి లాంచ్ ప్యాడ్ అండ్ బేస్ ఉన్నాయి, కానీ మరి అక్కడ ఏమీ లేవు. ఈ 2 గండాలు దాటితేనే మన స్టార్ షిప్ మార్స్ మీద ల్యాండ్ అవుతుంది. ఈ రెండిటిలో ఏది ఫెయిల్ అయినా సరే మనం పూర్తిగా ఫెయిల్ అయిపోయినట్టే. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఇంకొక స్టార్ షిప్ని మార్స్ మీదకి పంపాలి అనుకుంటే మరొక 2 years 2 months వెయిట్ చేయాలి. 2 years 2 months వరకు ఎందుకు వెయిట్ చేయాలి అనే కదా మీ డౌట్. చెప్తా. రీజన్ ఏంటి అంటే కేవలం ప్రతి 2 years 2 monthsకి ఒక్కసారి మాత్రమే మన భూమి అండ్ మార్స్ గ్రహం దగ్గరగా వస్తాయి. ఆ పాయింట్ నుంచి గ్రాడ్యువల్గా అవి దూరంగా వెళుతూ ఉంటాయి. మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అలానే మార్స్ కూడా. భూమి అండ్ మార్స్ స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. దీనిని క్లోజ్ అప్రోచ్ అంటారు. ఈ డిస్టెన్స్ 5.6 కోట్ల కిలోమీటర్లు. కానీ అదే ఎర్త్ అండ్ మార్స్ దూరంగా ఉన్నప్పుడు డిస్టెన్స్ 40 కోట్ల కిలోమీటర్లు. చూడండి ఎంత తేడా ఉందో. సో ఎర్త్ అండ్ మార్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టార్ షిప్ని లాంచ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫ్యూయల్ని, టైంని, ఖర్చుని మనం తగ్గించవచ్చు. సో అందుకే ఎలాన్ మస్క్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుని 2026లో ఈ స్టార్ షిప్ని మార్స్ మీదకి లాంచ్ చేస్తున్నాడు. 2026లో ఒక పర్టికులర్ డేట్ అండ్ టైంని చూసుకుని లాంచ్ని ప్రారంభిస్తాడు. ముందుగా సూపర్ హెవీ బూస్టర్లోని ఇంజిన్స్ ఫైర్ అయ్యి రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. అది లిఫ్ట్ అయిన తర్వాత 159 సెకండ్స్లో బూస్టర్ స్టార్ షిప్ని మన ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా 159th సెకండ్న హెవీ బూస్టర్ స్టార్ షిప్ నుంచి విడిపోతుంది. సేమ్ ఇదే టైంకి స్టార్ షిప్కి ఉన్న ఇంజిన్స్ ఫైర్ అయ్యి అక్కడ నుంచి దాని జర్నీని ఒంటరిగా మొదలు పెడుతుంది. ఇదే టైంలో విడిపోయిన హెవీ బూస్టర్ మళ్ళీ తిరిగి వచ్చి సేమ్ స్పాట్లో ల్యాండ్ అవుతుంది. కొంత సమయం గడిచేసరికి స్టార్ షిప్ ఎర్త్ ఆర్బిట్లోకి సేఫ్గా చేరుకుంటుంది. ఈ స్టేజ్ వరకు ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ జర్నీ కష్టంగా మారుతూ ఉంటుంది. స్టార్ షిప్ ఆర్బిట్లో ఉండగా సూపర్ హెవీ బూస్టర్ స్టార్ షిప్ ట్యాంకర్ని లాంచ్ చేస్తుంది. ఈ స్టార్ షిప్ ట్యాంకర్లో ఫ్యూయల్ ఉంటుంది. ఇది స్టార్ షిప్ దగ్గరకు సేఫ్గా చేరుకుని అక్కడ స్పేస్లో దాని ట్యాంక్లోకి ఫ్యూయల్ని నింపుతుంది. ఈ ప్రాసెస్ని కూడా త్వరలో ఎలాన్ మస్క్ టెస్ట్ చేస్తాడు. హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం. ఈ రీఫ్యూయలింగ్ సక్సెస్ అయిపోయాక స్టార్ షిప్ మన భూమిని వదిలేసి మార్స్ వైపుకు ప్రయాణించడం మొదలు పెడుతుంది. స్టార్ షిప్ ఈ మధ్యలో 5.6 కోట్ల కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి సుమారుగా 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. స్టార్ షిప్ యొక్క స్పీడ్ని బట్టి, దాని డైరెక్షన్ని బట్టి, అలానే మార్స్ యొక్క లొకేషన్ని బట్టి ఈ టైం ఉంటుంది. అవి యాక్యురేట్గా ఉంటే ఫాస్ట్గా చేరుకుంటాం, అదే మిస్టేక్స్ జరిగితే లేటుగా చేరుకుంటాం. మధ్యలో డైరెక్షన్ తప్పితే స్టార్ ప్యాటర్న్స్ని యూజ్ చేసుకుని డైరెక్షన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. చివరికి మార్స్ గ్రహాన్ని చేరుకుంటుంది. మార్స్ అట్మాస్ఫియర్ దగ్గరికి వస్తున్న కొద్దీ భూమి మీద ఉన్న మనకి టెన్షన్ మొదలవుతుంది. మార్స్ అట్మాస్ఫియర్ దగ్గర అవుతుంది అనగా స్టార్ షిప్ స్లో అవుతుంది. దీనికోసం స్పెషల్గా డిజైన్ చేయబడ్డ హీట్ షీల్డ్ని వాడుకుంటుంది. అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యాక స్టార్ షిప్ మార్స్ గ్రౌండ్కి 60 డిగ్రీల యాంగిల్లో ఉండేలా తిరుగుతుంది. దీనిని బెల్లీ ఫ్లిప్ మెన్యూవర్ అంటారు. అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతూనే స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకొన్ని క్షణాలలో ల్యాండ్ అవ్వబోయే టైంలో ఇంజిన్స్ని ఫైర్ చేసుకుని ల్యాండింగ్ ఫ్లిప్ చేసుకుంటుంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే మార్స్ మీద స్టార్ షిప్ ల్యాండ్ అవ్వడం చాలా కష్టమని. ఇన్ కేస్ ఒకవేళ 2026లో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ కనుక మార్స్ మీద ల్యాండ్ అయితే మన మానవాళి మొత్తానికి అది అతిపెద్ద విజయం. మార్స్ మీదకు వెళ్ళే ఫస్ట్ ఫ్లైట్లో ఆస్ట్రోనాట్స్ ఎవరు ఉండరు. ఈ స్టార్ షిప్ మార్స్ మీదకు వెళుతూ కొంత కార్గోని, కొన్ని శాటిలైట్స్ని, కొన్ని అబ్జర్వేటరీస్ని, అలానే కొన్ని రీఫ్యూలింగ్ ట్యాంక్స్ని అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని తీసుకుని వెళ్తుంది. అండ్ కొన్ని రోబోట్స్ కూడా ఉంటాయి. ఇవి అక్కడ కొన్ని పనులను చేసి నెక్స్ట్ వచ్చే ఆస్ట్రోనాట్స్కి అన్నీ అరేంజ్ చేస్తాయి. ఈ ఫ్లైట్ సక్సెస్ అయిపోయాక నెక్స్ట్ ఫ్లైట్లో కొంతమంది ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళబోతున్నారు.
2030 కల్లా మనుషులని మార్స్ మీదకు తీసుకెళ్లాలి అని ఎలాన్ మస్క్ అనుకుంటున్నాడు. ఆ తర్వాత మార్స్ గ్రహాన్ని మన భూమిలాగా తయారు చేసి అక్కడ కూడా మనుషులు బతికేలా చేస్తారు. అసలు మార్స్ గ్రహం మీద ఆక్సిజన్ లేదు, వాటర్ లేదు, మొక్కలు కూడా లేవు. మరి అలాంటప్పుడు ఇంత రిస్క్ తీసుకుని మరి మార్స్ని భూమిలాగా తయారు చేయడం అవసరమా? అసలు ఏమీ లేని ప్లానెట్నే మార్చగలిగే శక్తి ఉన్నప్పుడు అదేదో అన్నీ ఉన్న భూమినే సరిగ్గా చేసుకోవడం ఇంకా బెటర్ ఏమో కదా. యాక్చువల్ ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే భూమి మీద ఒక రోజులో 24 గంటలు ఉంటే మార్స్ మీద 24 గంటల 37 నిమిషాలు ఉంటాయి. సేమ్ మన భూమిలాగే దాని యాక్సిస్ కూడా టిల్ట్ అయి ఉంటుంది. అండ్ పోలార్ రీజియన్స్లో ఐస్ క్యాప్స్ కూడా ఉన్నాయి. సన్ నుంచి దూరంగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. అందుకని మనం మార్స్ని భూమిలాగా కన్వర్ట్ చేయాలి అంటే దానిని వేడి చేస్తే చాలు. ఆ పోలార్ క్యాప్స్లో ఉన్న ఐస్ కరిగి దాని నుంచి నదులు పుట్టుకుని వస్తాయి. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే. ఆల్రెడీ దీనికి కూడా ఎలాన్ మస్క్ దగ్గర ప్లాన్ ఉంది. ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అంటే మార్స్ ఆర్బిట్లోకి అతిపెద్ద శాటిలైట్స్ని పంపిస్తాడు. వాటికి పెద్ద రిఫ్లెక్టర్స్ ఉంటాయి. అవి సన్లైట్ని మార్స్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తాయి. అప్పుడు అది హీట్ అయ్యి పోలార్ రీజియన్స్లో ఐస్ కరుగుతుంది, నదులు పుట్టుకుని వస్తాయి. అలాగే మార్స్ అట్మాస్ఫియర్ కూడా థిక్ అవుతుంది. మార్స్ మీద ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంది. వన్స్ మనం మార్స్ మీద వాటర్ పుట్టిస్తే ఆ వాటర్తో మొక్కల్ని పెంచవచ్చు. వన్స్ మొక్కలు పెరిగితే మార్స్ మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుని ఫుల్గా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. వన్స్ ఆక్సిజన్ వస్తే మనం హ్యాపీగా అక్కడ జీవనం కొనసాగించవచ్చు. ఇప్పుడు మనకి మార్స్ మీద ఆక్సిజన్, మొక్కలు, వాటర్ అన్నీ ఉంటాయి. అలాగే మన భూమికి పెద్ద ఆస్టరాయిడ్స్ నుంచి అతిపెద్ద ప్రమాదం కూడా ఉంది. ఒకప్పుడు డైనోసార్స్ అంతరించిపోయినట్టే మనం కూడా అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ లేక కూడా మానవాళి అంతరించిపోవచ్చు, లేదా థర్డ్ వరల్డ్ వార్ వచ్చి మనం అంతరించిపోవచ్చు. సో అందుకని ముందుగా మనం ఒక సేఫ్ ప్లేస్గా మార్స్ని తయారు చేసుకుంటే రిసోర్సెస్ సరిపోతాయి, ప్లేస్ సరిపోతుంది, ఆల్టర్నేట్ ప్లానెట్గా మనకి మార్స్ ఉంటుంది. ఈ విధంగా ఎలాన్ మస్క్ మార్స్ని భూమిలాగా కన్వర్ట్ చేయబోతున్నాడు. ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న మార్స్ ప్లాన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపండి. అలాగే నా VFX గురించి కూడా ఇంకా రియలిస్టిక్గా ఉండేలా వీడియోస్ ట్రై చేస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మిస్టర్ బ్రైట్ తెలుగు.